హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో మిగిలిపోయిన అన్నంతో అయితే వడియాలను అయితే చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ఎక్కువగా ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది, వేస్ట్గా పడేయాల్సి వస్తూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఇలా చక్కగా వడియాలు పెట్టేసుకోవచ్చు. మరీ అంత నీరు కారేలాగా ఉంటే అన్నం మాత్రం అలాంటిదైతే వాడొద్దండి. కొంచెం పొడి పొడిలాడుతూ ఉన్న రైస్ని అయితే తీసుకోండి. 1 కప్పు దాకా రైస్ తీసుకున్నాను అనమాట. అది మిక్సీ జార్లో వేసేసుకుని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి. వీలైనంత మెత్తగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు వాటర్, 1 కప్పు దాకా రైస్, ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, చక్కగా ఈ విధంగా స్మూత్గా అయితే వచ్చేంత వరకు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇలా చక్కగా పల్చగా ఉండాలన్నమాట. ఇలా లేకపోతే కనుక కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి కళాయి పెట్టుకోండి. ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని లైట్గా హీట్ చేసిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న అన్నం మిక్స్ని దీనిలోకి అయితే వేసేసుకుని మొత్తం ఉండలేమీ లేకుండా చక్కగా ఈ విధంగా వచ్చేంత వరకు కలిపేసేసుకోండి. ఇది బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగించుకున్నప్పుడు కొంచెం దగ్గర పడుతూ వస్తుందన్నమాట. అప్పటిదాకా ఉడికించేసేయాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా దీనిలో హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా ప్యూర్గా తెల్లగా మెరిసిపోతుంది. ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట. దగ్గర పడుతూ వస్తుందండి, అర్థమైపోతుంది. పలచగా ఉన్నప్పుడు మాత్రం దించుకోకుండా దగ్గర పడినంత వరకు, ఇది 50% వేసుకున్న దానికన్నా ఒక 50% వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ మీద అయితే వడియాలు పెట్టుకుంటున్నాను అనమాట. వాటంతటికి అవే లేచిపోయి వచ్చేసేస్తాయి అనమాట. చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. నచ్చిన సైజులో వడియాలని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చక్కగా మంచిగా వాటంతటికి అవే కొన్ని ఊడొచ్చాయి, కొన్ని మాత్రం పచ్చిగా ఉన్నాయన్నమాట, అతుకుపోయి ఉన్నాయి. వాటిని కూడా తీసేసేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ఉంచేసినా పర్లేదు. ఒక ప్లేట్లోకి అయితే నేనైతే తీసి పెట్టేసుకుంటున్నాను. చక్కగా ఎండిపోయి వచ్చేసాయి. చూసారు కదండి, మనకు నచ్చిన సైజులో మనకు నచ్చిన విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చక్కగా తీసేసుకుని నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే చూపిస్తున్నాను. ఇవి కొంచెం తడిగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఈ తడంతా ఎండిపోయిన తర్వాత మంచిగా ఎండలో ఎండబెట్టుకుని ఆ తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం దాకా నిల్వ కూడా ఉంటాయన్నమాట. మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్గా పడేసే కన్నా చక్కగా ఇలా వడియాలు పెట్టేసుకుంటే అది కూడా సంవత్సరం దాకా నిల్వ ఉంచుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని మంచిగా ఈ వడియాలని ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే పప్పుచారు కానీ, సాంబార్ కానీ, రసం కర్రీలో కానీ, వెజ్ కర్రీస్ కానీ అసలు ఎంత బాగుంటాయంటే నిజంగా చాలా బాగుంటాయి అన్నమాట. లైక్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు అనమాట. సో వీటన్నిటిని చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని తినేసేయచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. కుదరని వాళ్ళు కూడా, అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే అస్సలు ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేసేస్తాయి అనమాట. వేస్ట్గా అన్నం పడేసే కన్నా ఇలా వడియాలు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకుని తినేసేయచ్చు అనమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా పట్టుకుంటే అలా నలిగిపోతాయి అన్నమాట. అదేవిధంగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట. అంత బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన వల్ల ఈ విధంగా చక్కగా కంప్లీట్గా కొంచెం ఎండ తగిలేలాగా పెట్టుకుని ఎండబెట్టుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 1-2 సంవత్సరాల దాకా నిల్వ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.